నిద్ర వస్తుందా? హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల ఎడిట్స్ అండ్ వ్లాగ్స్. ఎవరైనా పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోయి ఉంటే అవి చూసి తర్వాత ఈ వీడియోలోకి రండి, అప్పుడే ఈ వీడియో అర్థమవుతుంది. పార్ట్ 1 పార్ట్ 2 చూసిన వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉండుంటే దీంట్లో కమెంట్ చేయండి, సో దట్ నాకు కూడా తెలుస్తుంది ఎవరెవరు చూస్తున్నారు అని. సో ఇక్కడైతే ఫస్ట్ పెళ్లి రోజు అన్నమాట. ఇది ఫస్ట్ అయితే మామిడాకులతోటి తలతోరణం కడతారు, ఆ తర్వాత మైలపోలు తీస్తారనమాట పెళ్లి కూతురికి. దానికోసమని బేగరోలు అండ్ డప్పులు కొట్టేటోళ్ళు అయితే వస్తారు. ఇంకా బేగరైన మాత్రం ఇక్కడ ఇది గీస్తాడనమాట. ఇలా వడ్లతోటి మాత్రం ఇక్కడ ఇంటి ముందు గీస్తాడనమాట. సో ఇక్కడైతే వడ్లు అయితే మా పిన్ని మమ్మీ అయితే అందిస్తున్నారు బేగరైనకి. సో ఇక్కడైతే ఇంకా అందరూ ఉన్నారనమాట, అందరూ రాస్తుంటే అందరూ చూస్తున్నారు. సో ఇక్కడైతే ఇంకా బేగరైన మాత్రం మొత్తం అయితే రాస్తాడు వడ్లతోటి. ఎలా రాస్తాడో మొత్తం చూడండి. నేనైతే ఎక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వాలో అక్కడైతే వాయిస్ ఓవర్ ఇస్తాను. వీడియో మొత్తం అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు వీడియో కూడా అర్థం కాదు. సో ఇదైతే థర్డ్ వీడియో అన్నమాట. పెళ్లి ఫంక్షన్ హాల్కి ఎలా వెళ్తురు ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇంటు వీడియో, మొత్తం అయితే చూసేయండి. ఇక్కడ మా భవ్యాంశ్ మాత్రం అన్నీ అబ్జర్వ్ చేశాడనమాట. అక్కడ వాళ్ళ డాడీ దగ్గర నుంచొని చూస్తూ ఇక్కడ దగ్గరికి వచ్చి అయితే కడప దగ్గర కూర్చుంటున్నాడు అనమాట. సో ఇక్కడ ఇలా వడ్లతోటి ఇలా చేసిన తర్వాత బియ్యంతో కూడా వేస్తారనమాట. సో ముందైతే ఇలా వేళ్ళతోటి ఇలా అంటారు. సో ఆ గీసిన ప్లేస్లో బియ్యంతో మళ్ళీ అక్కడ రాస్తారనమాట. ఇలానో చూడండి ఒకసారి. సో ఇంకా ఇక్కడైతే బియ్యం కూడా అందిస్తున్నారు. సో బియ్యం కూడా ఇక్కడ వేస్తారు. మైలపోలు తీసేటప్పుడు ఇవైతే ఖచ్చితంగా పెడతారనమాట. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితేనే లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి నచ్చితేనే. సో చూసారు కదా, బియ్యంతో అయితే ఇలా వేస్తారు. ముందు వడ్లతోటి చేసిన తర్వాత బియ్యంతో ఇలా చేస్తారు. ఇదంతా బేగరైన మాత్రమే చేస్తారనమాట. ఇవి నా బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. పెళ్లి గాజులు చూసారు కదా, ఇలా అయితే గీస్తారనమాట.
సో అలా గీసిన తర్వాత పడం ఏది వేయకుండా పీటలు పెడతారు. పీటకి అయితే ఖచ్చితంగా మామిడి ఆకులు అయితే కట్టాలి. సో అలా కట్టిన తర్వాత ఒక సాటలో ఒక దాంట్లో అయితే ఒక ప్లేట్లో అన్నం, అంటే మనం అన్నం వండుకుంటాం కదా, అలా రైస్ వేసి దానిలో దీపం పెట్టి అమ్మాయిని అయితే తీసుకొస్తున్నారు. అలానే దీపాలు అంటే కంచార్తులు అండ్ నలుగు పిండి అవన్నీ తీసుకొని పెళ్ళికూతుర్ని కూడా తీసుకొని ఇలా మైలపూలు తీస్తారనమాట. ఫస్ట్ అయితే బేగరైనా వస్తుండు. సో ఇదంతా డప్పుల బ్యాండ్ అయితే ఉండాలి పక్కా. సో సౌండ్కే ఇవన్నీ చేస్తారు. సో మనం ఎలా అయితే నలుగు పెడతారో అలానే, కాకపోతే ఇక్కడ బేగర్ అయిన మాత్రం డిస్టి అనేది తీస్తాడు అనమాట. సో ఎలా తీస్తాడు ఏంటి అనేది వీడియో చూడండి తెలుస్తుంది. ఇక్కడ ఇంకా 5 అయినా ఎంతమంది అయినా తిరగొచ్చు పీట చుట్టూ. సో అలా అయితే ఇంకా పీట చుట్టూ అయితే తిరుగుతున్నారు. అండ్ ఇక్కడ వాటర్ కూడా పెడతారు. ఇంకా పెళ్లి కూతురు అయితే ఈస్ట్కి మళ్ళీ మొక్కుకొని ఆ తర్వాత రైట్ కాళ్ళతోటి ఆ పీట మీదకి ఎక్కి కూర్చుంటుంది. సో ఇంకా చాట ఆ బియ్యం అది మొత్తం తన ముందు పెట్టేసిర్రు. సో ఇక్కడైతే ఇంకా మా బాబాయ్ అంటే పెళ్లి కూతురు వాళ్ళ డాడీ దిష్టి తీసి అక్కడ పెడుతున్నాడు అనమాట అమౌంట్. అలానే మా పిన్ని కూడా బొట్టు పెట్టి అండ్ మనీతోటి అయితే దిష్టి తీస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్, మా ఆచారంలో ఇది వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట మాది. సో ఇక్కడైతే ఇంకా బేగర్ అయినా చూసారు కదా ఏమేమి చేస్తున్నాడో మీరు చూసేయండి. నెయిల్ కట్టర్ తోటి మొత్తం ఇలా తూడ్చి చేస్తాడనమాట. సో పక్కన అయితే తోడు పెళ్లి కూతురుగా అయితే మా భవ్యాంష్ గారు కూర్చున్నాడు. మంచిది పైసలు వేయం చూడు, మంచిది నువ్వు నీదే ఉంది, నీదే ఉంటది. ఇప్పుడు పెళ్లి తీసుకురండి. సో ఇలా చాటతోటి అయితే దిష్టి తీస్తారు అనమాట. దాన్ని మొక్కుతురు. ఇది ఏంటిదో ఎగ్జాక్ట్గా అయితే నాకు తెలియదు, బట్ ఇక్కడ అయితే దిష్టి తీస్తురు అనేసి అనుకుంటున్నాం. ఇంకా ఆయన అది తీసుకుపోయేటప్పుడు ఎవరో ఒకరు వాటర్ చల్లాలన్నమాట. ఇక్కడ మా తాతయ్య వాటర్ చల్లుతుండు. సో ఆ తర్వాత అయితే మళ్ళీ చాప వేసి దానిపైన పీటలు వేసి నలుగు పెడతారనమాట. ఇది మా భవాని. సో ఇక్కడైతే మంచిగా చాప వేసి పీటలు పెట్టేసినారు. ఇంకా వచ్చిన పీపుల్స్కి అయితే బొట్టు, గంధం, పసుపు అయితే పెడుతున్నారు. అండ్ ఇక్కడైతే ఇంకా నలుగు కూడా పెట్టడం స్టార్ట్ చేశారు. ఓ భవ్యాంష్, తోడుపల్లి కడుక్కువా నువ్వు? సో ఫస్ట్ ఆయిల్, హెయిర్కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత బొట్టు పెట్టి నలుగు పెడతారు అనమాట. నిద్ర వస్తున్నది భవ్యాంష్, నీకు నిద్ర వస్తుందా? ఇక్కడ చూసారా మా భవ్యాంష్కి నిద్ర వస్తుందా అనగానే అని తలకాయ ఊపుతుండు. ఎంత క్యూట్ కదా. సో ఇక్కడైతే ఇంక అందరూ ఉన్నారు మా రిలేటివ్స్. ఇంకా ఇదే లాస్ట్గా పెళ్లి కూతుర్ని చేస్తున్నట్టు సింగిల్గా. మళ్ళీ మా పిన్ని అయితే ఆ నలుగుకి మొక్కుకొని ఆ తర్వాత అయితే ఫేస్కి అప్లై చేస్తుంది. మా భవ్యాంష్ గారు చూసారా మౌనిక దిక్కు ఎలా చూస్తున్నాడో.
సో ఇంకా ఇక్కడైతే అందరూ నలుగు పెడుతున్నారు. పసుపు చేతాటుక పసుపు డొల్లాలు చేతాటుక పర్వతాల మల్లయ్య వంపిన పసుపు డొల్లాలు చేతాటుక పసుపు డొల్లాలు పాటలు కూడా పాడుతున్నారు. పెట్టనా డొల్లాలు చేతాటుక వెంకయ్య వంపిన నలిగాడు పెన్ పిల్ల నలిగాడవమ్మా నలిగాడు పెన్ పిల్ల నలిగాడవమ్మా విష్ణుడు విషపరుడు చిన్న నలిగాడు పెన్ పిల్ల నలిగాడవమ్మా నలుగు పర్వతి పరమేశ్వరుడు పంపిన విష్ణుడు విషపరుడు చిన్న నలుగు విష్ణుడు విషపరుడు చిన్న నలుగు పర్వతి పరమేశ్వరుడు సో పెళ్లి వీడియో నెక్స్ట్ వచ్చే వీడియోలో పెడతాను. మొత్తం వీడియో ఇంకా 2 parts లో కంప్లీట్ చేసేస్తాను ఈ వెడ్డింగ్ సిరీస్. ఇంకా అలా నలుగు పెట్టిన తర్వాత అయితే స్నానంకి తీసుకుపోవాలి. సో దానికోసం అయితే ఇక్కడ ఫస్ట్ అయితే అక్షంతలతోటి ఆశీర్వాదం ఇస్తున్నారు. దిష్టి తీయాలి కాబట్టి దిష్టి తీస్తున్నారు. ఇంకొకరు వచ్చి అయితే ఆశీర్వాదం ఇస్తున్నారు. ఇక్కడ మా భవ్యాంశ్ ఏమంటుండో చూడండి. నాకు వేయలేదు అని అంటుండు అక్షంతలు. అప్పుడు మా మమ్మీ వేసినా అని అంటుంది. సో ఇక్కడైతే ఇంకా మౌనికని ఎత్తుకొని వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి రెడీ అయ్యి ఫంక్షన్ హాల్కి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడైతే ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు అయితే వచ్చి ఎత్తుకుంటున్నారు. ఇక్కడ మా భవ్యాంశ్ అలానే కూర్చుండు, నన్ను ఎవరు ఎత్తుకపోతారు అని. నేను అండ్ మా చెల్లి తీసుకొని వెళ్ళినాం, కానీ ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయింది. అంటే ఆ వీడియో కట్ అయిపోయింది. సో ఇక్కడ ఇంకా కింద ఉన్న వడ్లు అండ్ బియ్యం అయితే బేగరాయననే తీసుకొని పోతాడు. సో దానికోసం అయితే మా అత్తమ్మ ఇక్కడ ఎత్తుతుంది. ఆ తర్వాత ఇక్కడ మా పిన్నికి బాబాయ్కి అయితే బియ్యం పోస్తున్నారు. దానికోసం అయితే ఇక్కడ బట్టలు పెడుతున్నారు. బట్టలు కట్టుకొని వచ్చిన తర్వాత బియ్యం పోసారు. అది కూడా వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. సో ఇక్కడ అయితే ఇంకా మా అత్తమ్మ మామయ్య అయితే ఇక్కడ బట్టలు పెడుతున్నారు. సో ఇంకా బియ్యం పోసిన తర్వాత అయితే అలా బయటికి తీసుకొని వెళ్ళి కాలు కడగడం అండ్ కొన్ని ఉంటాయి కదా, అవన్నీ ఫినిష్ చేసుకున్నారు. మేమేమో ఇంట్లో రెడీ అవుతున్నాము.
సో వీడియో క్లిప్స్ అయితే సరిగా తీయలేకపోయాము. సో ఇంకా మౌనిక వెళ్ళేటప్పుడు అయితే మేము పెట్టిన శారీ అయితే కట్టుకుంది. సో ఆ శారీలోని ఫంక్షన్ హాల్కి వెళ్ళింది. అక్కడ ఇంకా గడప కడిగి బొట్టు పెట్టి ఫంక్షన్ హాల్కి అయితే తీసుకొని వెళ్ళారు. ఇది ఇవాల్టి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.